హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టంలో నంబర్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి వాస్తవ సంఖ్యలు, వీటిని ఇంగ్లీష్లో రియల్ నంబర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి కల్పిత సంఖ్యలు, వీటినే ఇమాజినరీ నంబర్స్ అంటారు. వాస్తవ సంఖ్యలు అంటే ఏంటిదంటే న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్ అండ్ ఫ్రాక్షన్స్, ఇంటీజర్స్, వీటన్నింటిని కలిపి ఏమంటారంటే వాస్తవ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ కల్పిత సంఖ్యలు, వీటికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటిదంటే ఎగ్జాక్ట్ నంబర్ చెప్పకుండా ఏదో ఒక నంబర్ రూపంలో రాయడం. ఫర్ ఎగ్జాంపుల్ 4+3i, ఇందులో i ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1. వీటిని ఏమంటారంటే కల్పిత సంఖ్యలు అంటారు. నెక్స్ట్ వాస్తవ సంఖ్యలలోనే 2 టైప్స్ ఉంటాయి. వాస్తవ సంఖ్యలు అనేవి 2 టైప్స్. అందులో ఫస్ట్ వచ్చేసి అకరణీయ సంఖ్యలు, వీటిని ఇంగ్లీష్లో రేషనల్ నంబర్స్ అని కూడా అంటారు. ఏ సంఖ్యలను అయితే మనం p/q రూపంలో రాయగలమో వాటిని ఏమంటారంటే అకరణీయ సంఖ్యలు అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే -3/4, 0, 1 ఇట్లా. అంటే 0 అంటే బై 1 అని కూడా రాయొచ్చు కదా. అట్లా ఏవైతే p/q రూపంలో ఉంటాయో వాటిని అకరణీయ సంఖ్యలు అంటారు. అండ్ ఇంకేంటి అంటే ఎగ్జాక్ట్ వాల్యూ, స్క్వేర్ రూట్ చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో వాటిని కూడా అకరణీయ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √9 ఈజ్ ఈక్వల్ టు 3, √16 ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా స్క్వేర్ రూట్ ఆఫ్ చేసే ఎగ్జాక్ట్ వాల్యూ ఏది వస్తుందో, ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ అనేది వస్తుంది చూడండి, అదాన్ని అకరణీయ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే ఏంటిదంటే ఏ సంఖ్యలను అయితే p/q రూపంలో రాయలేనటువంటి సంఖ్యల్ని కరణీయ సంఖ్యలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ √2 అనేది కరణీయ సంఖ్య ఎందుకు అవుతుందంటే దీనికి ఎగ్జాక్ట్ వాల్యూ అనేది ఉండదు, సమ్ డిజిట్స్లలో వస్తుంది. 1.414 సో ఇలా వస్తూనే ఉంటుంది కదా, వాటిని కరణీయ సంఖ్యలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్ 5, √5, √7 అండ్ ఎక్సెట్రా సో. నెక్స్ట్ అకరణీయ సంఖ్యలు. అకరణీయ సంఖ్యల్లోనే 2 టైప్స్. అకరణీయ సంఖ్యలు 2 టైప్స్. వాటిలో ఫస్ట్ వచ్చేసి భిన్నాలు అంటే ఫ్రాక్షన్స్. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్. భిన్నాలు అంటే ఏంటిది? ఏవైతే p/q రూపంలో ఉంటాయో వాటిని భిన్నాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే 5/6, 7/8 ఎక్సెట్రా. నెక్స్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్. ఇందులో ఏముంటాయంటే పూర్ణ సంఖ్యలలో మైనస్ వాల్యూస్ ఉంటాయి, ప్లస్ వాల్యూస్ ఉంటాయి. వీటిని ఏమంటారంటే ఇందులో 2 టైప్స్ ఏంటి, రుణ సంఖ్యలు అండ్ పూర్ణ సంఖ్యలు లేదా ధన పూర్ణ సంఖ్యలు అంటారు. ఈ మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ని అన్నింటిని కలిపి ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అంటారు. నెక్స్ట్ భిన్నాలలోనే 2 టైప్స్, క్రమభిన్నము, అపక్రమ భిన్నము. క్రమభిన్నము అంటే ఏంటిదంటే లవం కన్నా హారం పెద్దగా ఉంటే దానిని క్రమభిన్నము అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. 4/13 అంటే ఇది లవం, ఇది హారం. హారం కంటే లవం తక్కువగా ఉంది కదా, అందుకే ఇది ఏంటిది క్రమభిన్నం. వీటికి ఇంక ఎగ్జాంపుల్ ఏంటిదంటే 8/9, 13/16 ఇలా. నెక్స్ట్ అపక్రమ భిన్నం అంటే ఏంటిది? ఇప్పుడు క్రమభిన్నం అంటే ఏం తెలుసుకుందాం. లవం కంటే హారం పెద్దగా ఉండడం అని తెలుసుకున్నాం. ఇది అపక్రమ భిన్నంలో ఏమవుతుందంటే
హారం కంటే లవం పెద్దగా ఉంటుంది. ఎగ్జాంపుల్ 13/4, 6/5 ఇలా. ఇందులోనే మిశ్రమ భిన్నం, అపక్రమ భిన్నంలోనే మిశ్రమ భిన్నం చూద్దాం. మిశ్రమ భిన్నం అంటే ఏంటిదంటే ఒక పూర్ణ సంఖ్య అండ్ ఒక అపక్రమ భిన్నం కానీ క్రమ భిన్నం కానీ రెండింటిని కలుపుకొని ఉంటే దానిని మిశ్రమ భిన్నం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే 3/3 × 2/3, 4 పూర్ణాంకం 5/6 ఎక్సెట్రా ఇలా. నెక్స్ట్ పూర్ణాంకాలు. ఇక్కడనేమో పూర్ణ సంఖ్యలు చూసాం, ఇక్కడ పూర్ణాంకాలు ఓన్లీ పాజిటివ్ నంబర్స్ని పూర్ణాంకాలు అంటాం. ఇందులో 2 టైప్స్, సహజ సంఖ్యలు లేదా ధనపూర్ణ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏంటిది? న్యాచురల్ నంబర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శూన్యము. 0 అనేది న్యాచురల్ నంబరు కాదు, ధనపూర్ణ సంఖ్య కాదు, 0 అనేది. ఈ నెక్స్ట్ సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలోనే 4 రకాలు ఉంటాయి. న్యాచురల్ నంబర్స్లోనే ఆడ్, ఈవెన్, ప్రైమ్ ఇలా. ఫస్ట్ బేసి సంఖ్యలు. బేసి సంఖ్యలు అంటే ఆడ్ నంబర్స్. ఎగ్జాంపుల్ ఏంటిదంటే 1, 3, 5, 7, 9 అంటే ఏంటిదంటే 2 చేత నిశ్శేషంగా భాగించినటువంటి సంఖ్యలను ఏమంటారంటే బేసి సంఖ్యలు అంటారు. 9, 10, 11, 13 ఎక్సెట్రా. నెక్స్ట్ సరి సంఖ్యలు. ఏ నంబర్ అయితే 2 చేత ఎగ్జాక్ట్గా భాగిస్తుందో అంటే శేషం అనేది 0గా వస్తుందో వాటిని ఏమంటారంటే సరి సంఖ్యలు అంటారు, అంటే ఈవెన్ నంబర్స్. 2, 4, 6, 8, 10 ఎక్సెట్రా. నెక్స్ట్ 1 అనేది ఏంటిదంటే ప్రైమ్ నంబరు కాదు అండ్ కాంపోజిట్ నంబరు కాదు, అంటే ప్రధాన సంఖ్య కాదు అండ్ సంయుక్త సంఖ్య కూడా కాదు. ఇందులో ఫస్ట్ ప్రధాన సంఖ్యలు చూద్దాం. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటంటే 1 మరియు అదే కారణాంకం, అంటే ఒక ఎక్కంతో మరియు ఏ సంఖ్య ఉంటుందో అదే టేబుల్ తోటి భాగించబడితే దానిని ప్రైమ్ నంబర్స్ అంటారు. ఎగ్జాంపుల్ ఏంటిదంటే 2, 3, 5, 7, 11, 13 ఎక్సెట్రా. అంటే ఏంటిదంటే ఇప్పుడు 2 అనేది 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, మిగతా ఏ టేబుల్లో రాదు. 13 అనేది కూడా 1 టేబుల్లో వస్తుంది, 13th టేబుల్లో వస్తుంది, మిగతా ఏ టేబుల్లో రాదు. ఇలా ఒకే కారణం ఒకటి మరియు అదే సంఖ్య యొక్క కారణాంకం కలిగి ఉంటే వాటిని ఏమంటారంటే ప్రైమ్ నంబర్స్ అంటారు. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటిదంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నటువంటి వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటారు, అంటే సంయుక్త సంఖ్యలు. అంటే 2 కంటే ఎక్కువ ఏం కారణాంకాలు ఉంటాయి అంటే 4. అంటే 4 అనేది ఏంటిది? 2వ టేబుల్లో వస్తుంది, 4th టేబుల్లో వస్తుంది అండ్ 1 కూడా దానికి కారణాంకం అవుతుంది. కాబట్టి అట్లా 2 కంటే ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నటువంటి వాటిని కాంపోజిట్ నంబర్స్ అంటారు. 6, 8, 9 ఎక్సెట్రా.